ఈరోజు కూనారం అనే ఊరు నుంచి శ్రీ వెంకటేశ్వర విద్యానికేతన్ విద్యార్థులు లక్ష్మీ గణపతి స్వామివారి ఆశీర్వచనముల కోసం రావటం జరిగింది. చిన్నారులు భక్తి గేయాలు మరియు గణపతి స్తోత్రాలు కార్యక్రమంలో పాడటం జరిగింది. వెంకటేశ్వర విద్యానికేతన్ యాజమాన్యమైన టీచర్స్ 126 అడుగుల వినాయకుని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, ఇంతటి అవకాశం కల్పించిన సంపత్ వినాయక కమిటీ సభ్యులందరూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము మరియు కమిటీ సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నామని వారి మాటలలో తెలిపారు. మరియు లక్ష్మీ గణపతి సన్నిధిలో ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం మరియు గణేష్ స్తోత్రములు పాడటం జరిగింది. ప్రాక్టికల్ వినాయకుని చూశారు కదా, ఇప్పుడు దండం పెట్టుకున్నారు అందరూ. 126 ఫీట్ గణేష్ ఇది, ఓకేనా? మనకి ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చింది సంపత్ వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు. వారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనం తెలుపుకుంటూ వాళ్ళకి ఇది బిగ్ క్లాస్. ఓకే, ఎటువంటి ఛార్జెస్ చేయకుండా మనందరికీ కూడా మన వెంకటేశ్వర విద్యానికేతన్ స్కూల్ వారికి అలాగే అనకాపల్లిలో ఉన్న చాలా స్కూల్స్ వారికి ఫ్రీగా స్వామివారి దర్శనం కల్పించారు. అలాగే ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళకి ఒక బిగ్ క్లాప్ అనేది ఇవ్వండి. అలాగే కమిటీ వాళ్ళు మన స్కూల్ అసోసియేషన్ వారికి చెప్తే మన రాజశేఖర్ సార్ వారు మనకి ఇన్ఫార్మ్ చేశారు. సో రాజశేఖర్ సార్ కూడా గట్టిగా క్లాస్ కొట్టాలి అందరూ కూడా, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇలాగే మాకు మరిన్ని ఆపర్చునిటీస్ మీరు కల్పించాలని, ఇంకా పెద్ద వినాయకుడిని మీరు చేసి మాకు ఇంకా ఆపర్చునిటీస్ అనేది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. मध्ये मध्ये अमृतवाण्यां समर्पयामि. अमृता विधानं समर्पयामि. जय बोला गणेश महाराज की जय. మనకి ఈరోజు ఇంతటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన మొదటిగా గణేష్ మహారాజ్కి మనందరం ధన్యవాదాలు చెప్పాలి. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇంతటి మహద్భాగ్య అనకాపల్లి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద 126 ఫీట్ వినాయకుడిని మనకి అందించిన శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ వారికి మొత్తం ఆల్ ఓవర్ అనకాపల్లి అందరి తరఫున చాలా గట్టిగా అనకాపల్లి అందరూ వినిపించేలా క్లాస్ కొట్టాలి గట్టిగా. ఇది హిస్టరీ మీరు క్రియేట్ చేస్తుందండి. అనకాపల్లే కాదు, మన హోల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గర్వించదగ్గ విషయం ఇది. మన హిస్టరీలో కంపల్సరీ మీరు అందరూ నిలిచిపోతారు సార్. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మా అందరి సపోర్ట్ మీకు ఎప్పుడు కూడా అనకాపల్లి మా స్కూల్స్ అసోసియేషన్ సపోర్ట్ ఎల్లవేళ మీకు ఉంటుందని మీ అందరికీ కూడా, దీని బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, మీ ఫ్యామిలీస్ అంతా కూడా ఎల్లవేళలా సంతోషంగా ఆనందంగా ఉండాలని, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంతకన్నా పెద్ద వినాయకుడిని పెట్టి ఇంతకన్నా ఎక్కువ మంది భక్తులు దర్శించే అవకాశాలు ఇస్తారని శ్రీ వెంకటేశ్వర విద్యానికేతన్ యాజమాన్యం నుంచి కోరు
కోరుకుంటూ మీకు మరిన్ని విజయాలు కలగాలని. వినాయకుడి పూజ అంటే ఆషామాషి కాదండి. అన్ని దేవుల్లో అగ్రదేవుడు వినాయకుడు. వినాయకుడిని పూజిస్తే సకల దేవుణ్ణి పూజించినట్టే. మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో లేడీస్ చాలా కష్టపడుతున్నారు. మీరందరూ ఎన్ని డేస్ నుంచి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. దీని ఇంపాక్ట్ మీ ఫ్యామిలీస్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని, మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. न्दुभूषणनन्दनं आमन्दानन्द सन्दोहा बन्धुरं सिन्दुराननम् अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे शरणं नमामि विघ्नेश्वरपादपङ्कजं विनायकं नायकमौक्तिकन्द्रै हारावणे रावलितं भुजङ्गमैः पिनाकिजं नाकिजनिर्जमं हसां निवारणं वारण वक्त्रमाश्रये భానుప్రకాష్ గారు, ఎల్లప్రామ గారు, మత్తాల భాను గారు, ఆర్ఆర్ మూర్తి గారు, వీరందరి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం, అలాగే మహిళలందరి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర విద్యానికేతన్ స్కూల్ కోండ్రం నుంచి ఇక్కడ విద్యార్థులు సుమారు 150 మంది పైగా ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఉచిత దర్శనం కూడా పిల్లలందరూ కూడా ఏర్పాటు చేయబడుతుంది. దానిలో భాగంగా విద్యార్థులు చేతి మీదుగా అదే ఇక్కడ శ్రీ సంపద వినాయక ఉత్సవ కమిటీ వారి చేతి మీదుగా ప్రిన్సిపల్ గారికి అక్కడ స్వామివారి చిత్రపటం మరియు పండుగ ఇవ్వబడుతుంది. పిల్లలందరూ కూడా క్లాస్ కొట్టండి, ఓకేనా?